హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. నేను మీ సిద్ధార్థ్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే అస్సలు బాగాలేను ప్రస్తుతం. మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న శనిలు దరిద్రాలు మొత్తం వచ్చేసి ఫస్ట్ నా దగ్గర అటెండెన్స్ తీసుకొని దాని తర్వాత వేరే దగ్గరకు వెళ్తున్నట్టుంది ఈ మధ్య నా పరిస్థితి. ఏది ముట్టుకున్నా దీనమ్మ జీవితం మసే, ఏది మంచిగా అయితే లేదు, మొత్తం మసే అంతే. ఇంకా శనిదేవుడు వచ్చేసి నా పక్కనే నడుస్తున్నాడు ఈ మధ్య. ఘోరంగా బాగా ఇష్టం పెరిగిపోయింది శనిదేవుడికి నేనంటే. నా పక్కనే నడుస్తున్నాడు అనమాట. అస్సలు వదలట్లే అసలు. అందుకోసమే కొంచెం వీడియోస్ లేట్ అయినాయి. ఈసారి అయితే గట్టిగా లేట్ అయింది బాగా. వ్యూస్ మొత్తం పడిపోయినాయి. కానీ సబ్స్క్రైబర్స్ అయితే 9,000 దాటేసాం అబ్బా మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ ప్లీజ్ కొంచెం వీడియోస్ లేట్ వస్తే తిట్టుకోకండి. సో జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈరోజు వచ్చేసి మనము ఫిష్ పాండ్ తయారు చేపిస్తున్నాము. ఎక్కడంటే లాస్ట్ వీడియోలో నేను డాగ్ కెనల్ గురించి చూపించాను కదా, కొత్త సెటప్ చేశాను. కరెక్ట్ దాని ఆపోజిట్లోనే అనమాట మొత్తం ఇదంతా. ఎందుకంటే ఇక్కడ మొత్తం మెయిన్ క్లయింట్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఆగుతారు మెయిన్. సో ఈ పర్టికులర్ స్పాట్ బాగుండాలని చెప్పేసి కాన్సెప్ట్. ఇంకా అక్కడ మంగళదీప్ అంటే గుర్తొచ్చింది. మంగళదీప్ సాహెబ్ ఈ వీడియో తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే లేరు. చూమంతా గాయం అయిపోయారు మొత్తానికి. ఇంకొకటి ఏంది, ఇప్పుడే చెప్పా కదా మీకు, నా దరిద్రం ఎంత గలీజ్ నడుస్తుంది ఈ మధ్య అంటే, వీడు మంగళదీప్ గాడు నోట్ రాసిపోయింది నాకైతే. ఆ నోట్లో ఏముంది అన్న, ఇక్కడ నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది మిస్త్రీ పని నేర్పించిన దానికి. నేను బయటికి పోయి నువ్వు ఇచ్చేదానికంటే ఎక్కువ సంపాదించుకుంటా అని చెప్పేసి నోట్ రాసిపోయింది అనమాట వీడు. ఇంకొక దరిద్రం చూడండి. అది నా దరిద్రమా ఆ సాహెబ్ దరిద్రమా అర్థం కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ టాపి పని చేస్తున్నాడు కదా ఈ అబ్బాయి కాకుండా పక్కన ఇంకో మహానుభావుడు కనిపిస్తాడు మీకు ఈ వీడియోలోనే. అతను ఏం చేసిండు, పోతూ వచ్చేసి ఒక 20 గుడ్లు దొబ్బేసిండు ఫామ్ నుంచి. ఇక్కడ నేను కోడ్లను వచ్చేసి 10,000, 20,000, 30,000 అంటే ఫైట్ని, బ్రీడ్ని, బ్లడ్ లైన్ని బట్టి సేల్ చేస్తుంటాం కదా మనం. సో అట్లా అని చెప్పేసి సేల్ బాగా చూసాడనమాట 1-2 సార్లు. బాగా కాస్ట్లీ సేల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాడు కూడా తీసుకుపోయి దాన్ని కోడి కింద పొదిగేసి పిల్లలు తీసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడో ఏమో మరి, మనకైతే ఐడియా లేదు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు గుడ్లు అని చెప్పేసి. ఒక 20 గుడ్లు దొబ్బాడు అనమాట గట్టిగా. కానీ ఆడికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు బ్రీడర్లు మొత్తం ప్రస్తుతం రెస్ట్లో ఉన్నాయి. ఇంకా అవి పెట్టలైతే గుడ్లు నార్మల్గా పెడతా ఉంటాయి కదా, ఆ గుడ్లు తీసుకుపోయిండు. ఇప్పుడు కోడి కింద వేస్తే ఏమొస్తుంది, పిచ్చకాయలు ఏం రాదు. అది గుడ్డే ఫామ్ కాదు, అసలు పిల్లనే పుట్టదు. ఇప్పుడు చెప్పండి, ఇది నా గుడ్లు తీసుకుపోయారా నేను ఏడవాలా, లేకపోతే గుడ్లు తీసుకుపోయి పిల్ల రాలేదని ఆడేడవాలా? ఇప్పుడు అట్లా ఉంటుంది అనమాట ముచ్చటి మన ఫామ్లో. మామూలుగా ఉండదు, గట్టిగా నడుస్తుంటాయి ఏదో ఒక పాలిటిక్స్. వర్కర్స్తో అయినా లేకపోతే ఏదో ఒకటి మేనేజర్స్తో అయినా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. మన బతుకులు మొత్తం ఇట్లా అయిపోయింది, ఫుల్ బిజీ స్కెడ్యూల్ దీనమ్మ. ఇంకొకటి తెలియని వాళ్ళకి చెప్తున్నా, కోడి వచ్చేసి పుంజు లేకపోయినా గుడ్లు పెడతాయి అనమాట. కానీ పుంజు ఉంటే ఏమంటే క్రాసింగ్ జరుగుద్ది, పిల్ల వచ్చేసి మామూలుగా మళ్ళీ కోడికి పొదుగేసినప్పుడు పిల్ల ఫామ్ అయ్యిద్ది ఆ గుడ్డులో నుంచి. సో పిల్ల బయటకు వచ్చిద్ది క్రాసింగ్ జరిగిన వాటికి. పుంజు లేకపోయినా కూడా పెట్టలు నార్మల్ కూడా గుడ్లు పెడతాయి క్రాసింగ్ కాకపోయినా కూడా, కానీ వాటిలో పిల్లలు ఫామ్ కావు అవి. అదే తేడా అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, కానీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి అదనమాట, మొత్తానికి స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి మీరు దీంట్లో గమనించండి, నేను ఒక స్టెప్ అయితే పెట్టించాను లోపల ఒకటి. మీరు చూడండి, ముందుకు మీకు కనిపిస్తుంది ఒక చిన్న స్టెప్ అనమాట. మామూలుగా ఒక 1 feet హైట్లో పెట్టించాను అనమాట. అదిగోండి అక్కడ స్టెప్ ఉంది కదా. ఫిష్ పాండ్లో మళ్ళీ స్టెప్ ఎందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది ఫిషెస్కి అయితే అవసరం లేదండి ఆ స్టెప్ అది. కానీ ఇప్పుడు నాకే తెలియదు అనమాట ఏ టైంలో ఏది పెడతాం మనం అని చెప్పేసి. ఒక 6 నెలలు 7 నెలలు చేపలు పెట్టిన తర్వాత చిరాకు దొబ్బింది అనుకో, ఆ చేపల్ని తీసి వేరే దగ్గర షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లో ఏదో ఒకటి వేరేది పెట్టాలనిపిస్తుంది నాకు. సో ఒకవేళ టర్టిల్ ఏమైనా పెట్టాలనిపిస్తే దానికి వచ్చేసి ఒక స్పాట్ ఉండాలి కదా, అది వచ్చి రెస్ట్ తీసుకోనిక, సన్లైట్ తీసుకోనిక, బాస్కింగ్ చేయనిక. సో దానికోసమని అది కట్టించా అనమాట అది స్టెప్. ఇంకా ఎందుకంటే అది ఉండాలి, ఎప్పుడు వాటర్లో ఉండలేదు కదా. ఇప్పుడు మీరు కూడా అంతే, ఎప్పుడు ఇంట్లోపలే ఉండాలంటే కాదు కదా. అది బయటికి వెళ్తారు, తిరుగుతారు, మామూలుగా బయట వెళ్ళి కూర్చుంటారు. అట్లనే అది కూడా ఎప్పుడు వాటర్లో ఉండదు, మ్యాక్సిమం టైం వాటర్లో ఉంటుంది. కానీ అది సన్లైట్ కోసం అది దానికి బాస్కింగ్ అంటే తెలుగులో ఏమని వస్తారబ్బా,
ఎండ దానికి ఎండ అవసరం అనమాట. దాని బాడీకి ఎండ కంపల్సరీ అవసరం దాని గ్రోత్కి దానికోసం. సో అందుకోసమని అది వచ్చి కూర్చునే ఒక స్పాట్ ఉండాలి. ఒకవేళ మీరు కూడా టర్టిల్ డ్రమ్లో ఏమైనా పెంచేలాగా ఉంటే ప్లీజ్ అలా పెట్టకండి. దానికి ఏమైనా చెక్కది ఏమైనా వేయండి, అంటే వాటర్ పైన తేలేలాగా. సో అది వచ్చి పైన టర్టిల్ వచ్చేసి ఆ పైన కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయింది. అలా చేయండి. ఇంకా ఈ సున్నం ఎందుకు అంటే, ఇంకా సున్నం వచ్చేసి మామూలుగా వైట్ వాష్ చేపిస్తే ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతుంది అని చెప్పేసి కొట్టించినాం అంతే. ఇంకా మళ్ళీ లాన్ గ్రాస్ ఉంటే నా దగ్గర గడ్డి, సో అదంతా అక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ కొంచెం ఈ బ్యూటిఫుల్గా ఇట్లా మొత్తం దీన్ని చుట్టూ పెట్టేసాము. కట్ చేసి పెట్టాము అన్నట్టు కొంచెం 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 కొంచెం. మీరు కూడా ఏమైనా మీ దగ్గర ఉంటే కొంచెం కొంచెం కట్ చేసి పెట్టండి. అది పాకేస్తుంది అనమాట, ముందుకు ఫుల్గా పాకేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. సో నైట్ అయింది, ఫుల్ వర్షం గట్టిగా పడుతుంది. సో అజయ్ గాడు వచ్చిండు, మా ఫ్రెండ్, మా దోస్త్, ఎంజాయ్ చేస్తుండు గట్టిగా. ఇంకా దీనికంటే ముందు పెట్టిన లైట్ బీకింది వాన పడగానే. సో అందుకోసం ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ లైట్ కోసం అని కొత్త సెటప్ చేసినాం. మళ్ళీ పైపులు పెట్టి మళ్ళీ డ్రిల్లింగ్ చేసి అది చేసి ఇది చేసి మొత్తం పైపులు కనిపించకుండా మొత్తం ఏదో కష్టపడ్డంలే మొత్తానికి. ఇంకా అజయ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వెళ్ళి పక్కనే శంషాబాద్ పక్కన చిన్న చెరువులాగా ఉంటుంది, అక్కడ వాటర్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడు వాడు తెచ్చింది అయితే వాటర్ హైసిత్ అని అనుకుంటా నేనైతే. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. సో ఆ ప్లాంట్స్ పెట్టాము, కొంచెం బాగుంటుంది చూడనీకి అని చెప్పేసి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటర్ హైసిత్ ప్లాంట్స్ వచ్చేసి మీరు ఒకవేళ మీ చుట్టుపక్కల దొరికితే మీరు వాటర్ అక్వేరియంలో పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సన్లైట్ ఉండాలి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎక్కువ పెట్టకండి ప్లాంట్స్, 1-2 పెట్టుకోండి అంతే. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే అది వాటర్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం తీసేసుకుంటుంది అనమాట. సో దానివల్ల మళ్ళీ ఫిషెస్కి ప్రాబ్లం అవుతుంది ఆక్సిజన్ కోసం. ఇది నేను వచ్చేసి మా ఫ్రెండ్ చెప్పాడు, అది ఎంత మాత్రం కరెక్టా రాంగా అని చెప్పేసి మీరే చెప్పాలి నాకు. సో ఈ మొత్తం రెయిన్ వాటర్ మొత్తం దీంట్లో ఫుల్ అయిపోయింది. సో అందుకోసమని రెయిన్ వాటర్ మొత్తం తీసి బయట జల్లేపిచ్చేస్తున్నా చెట్ల కోసం. బాగానే కష్టపడుతుండే పెద్ద మనిషి, మొత్తానికి వాటర్లో దిగి ముచ్చటేస్తుంది. ఇది వాటర్ హైసిత్ చాలా అనుకుంటే మళ్ళీ వీడు అజయ్ గాడు వచ్చేసి డక్వీడ్ తీసుకొని వచ్చేసిండు. అమ్మ కానీ మొత్తానికి చూడనీకి అయితే బాగానే కొడుతుంది. మొత్తం నైట్ వ్యూ ఇది బాగా నచ్చింది అబ్బా నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే సెటప్ వచ్చేసి డీసెంట్గా ఉంది అనిపిస్తుంది. ఇంకా అక్కడ పైప్ కనుక్కోకుండా లైట్ది పైప్ ఉండదు కదా, అది కనపడకుండా సిమెంట్ కూడా బ్లాక్ చేసాము. దాని పక్కన కనిపించేది ఇది ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అది అనుకుంటున్నా, అది కూడా తప్పైతే కరెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి రోజెస్ నాటాను, ఎందుకంటే మా సృష్టి ఎవరిది అని తెలియకపోతే మీరు వచ్చేసి ముందు పాత వీడియోస్ చూడండి, సృష్టి ఎవరని మీకు అర్థమైపోతుంది. నా పిల్ల అనమాట. సో రోజాస్ అంటే బాగా ఇష్టం అనమాట. అస్తమానం వచ్చేసి రోజా పువ్వు తెచ్చి అని చెప్తే ఇట్లా కాదని చెప్పేసి రోజా పువ్వులు చెట్లే నాటుదుబ్బా. తను మాత్రం నెత్తిలో పెట్టుకునేది తల్లో పూలు, మిగతా వాళ్ళందరికీ చెవుల్లో పెట్టిద్ది అనమాట గట్టిగా. సో టాలెంటెడ్ అబ్బాయి ఎంతైనా, జోక్స్ అపార్ట్. సో బాగానే అనిపిస్తుంది. చిన్న ఫిషెస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఇందులో. గప్పీస్, ఇంకా బెటాస్, ఇట్లాంటివన్నీ గప్పీస్, ఇవన్నీ జెబ్రా అవన్నీ ఉంటాయి కదా, డానియోజ్లు, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మంచి హైడౌట్ స్పాట్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ హైసిత్ రూట్స్ వచ్చేసి చాలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట, 1 feet దాకా పెరుగుతాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా తెచ్చి ఉంటే పక్కన కూడా వేసి పెట్టా. ఇక్కడ పక్కన ప్లాంట్ పక్కన గ్రీన్ అనిపిస్తుంది కదా, అదే డక్వీడ్ అంటే. సో అదనమాట, మొత్తానికి మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇంకా మోడిఫికేషన్ చేసే కొద్దీ మీకు వచ్చేసి అప్డేట్ చేస్తుంటాను. ఆ గడ్డి ఎందుకు కేజీలో అంటే ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థంగా అక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ చేస్తాం కదా కోళ్ళది, వాటికి పొదిగేయడానికి కోసం అని చెప్పేసి ఆ గడ్డి తెప్పించి పెట్టాను. టెంపరీ కోసం అనమాట అది. సో ఇక్కడ ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టాను అనమాట. ఫ్రెండ్ అడిగా అనమాట ఒకసారి వెళ్ళి ఇవ్వరా అని చెప్తే, వాడు వచ్చేసి మామ మనీ ప్లాంట్ వచ్చేసి అడిగి తీసుకుపోవద్దు అని చెప్పాడనమాట. నెక్స్ట్ టైం వెళ్ళి పీక్కొని వచ్చేసారి చెప్పుకోకుండా. ఏందో మళ్ళీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో ఫైనల్గా అయితే అబ్బా మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్స్లో వచ్చేసి కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Loads of love. Take care.